వెల్కమ్ టు కలమ్స్ అండి. మై సెల్ఫ్ మణికంఠ. ఏపీఎస్సీ గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే డైలీ ఒక 5 MCQs గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఆన్సర్స్ కంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఫర్దర్గా వచ్చేటటువంటి ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలానే మనం ఈ సబ్జెక్ట్ని ఎలా చదువుతున్నాం, ఇంకా ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనే వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ క్వశ్చన్, అండా, హార్మిక, ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్? అండా, హార్మిక, ఛత్రము అనేవి కింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగము? సో ఇఫ్ ఇన్ కేస్ మనం బుద్ధిస్ట్ లేదంటే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాల గురించి అన్నీ చదివాము అంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. లైక్ ఛత్రి, హార్మిక, అండా ఇవన్నీ కూడా స్తూప ఆర్కిటెక్చర్లో అంతర్భాగంగా ఉన్నాయి. వన్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్ని ఇలా అడిగారు, దీంతోపాటు ఇక్కడ మనకి ఇంకొకటి మెన్షన్ చేశారు, అండా, హార్మిక, ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్వశ్చన్ ఇంకోలా అడగాలి అంటే అండా, హార్మిక, ఛత్రి అనేది ఏ రిలీజియన్కి సంబంధించింది అనేసి అయినా అడగచ్చు. ఇంకొక అంశం ఏంటంటే మనం చైత్యాస్ అంటే ఏంటి అనేసి, విహారాస్ అంటే ఏంటి, ఆరామాస్ అంటే ఏంటి, బసదీస్ అంటే ఏంటి అనేది చదివేస్తాం. అండ్ ఆల్సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా అర్థం చేసుకుంటాం. బట్ మెయిన్గా ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాల మీద మనం అంత ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవలేకపోతున్నాం. సో మనం ఎక్కడైతే ఆపిస్తున్నామో ఎగ్జామినర్ అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని చదివేటప్పుడు మనం హోలిస్టిక్గా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చాలామంది ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో పొలిటికల్ హిస్టరీ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ చెప్తున్నారు. రాజకీయ సంబంధిత అంశాల మీద ఎక్కువగా మనకి హిస్టరీని టీచ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ పొలిటికల్ హిస్టరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేదేమో కానీ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ హిస్టరీ కావచ్చు, ఎకనామిక్ సంబంధించినటువంటి హిస్టరీ, అలానే ఆర్ట్ అండ్ కల్చర్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి పొలిటికల్ హిస్టరీ కంటే మనం ఎక్కువగా చదువుకోవాల్సింది ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలానే ఆర్ట్ అండ్ కల్చర్ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యింది, ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. సో ఈ క్వశ్చన్ని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మెయిన్గా మనం ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్గా బుద్ధిజం అంటే మనం ఏం చదువుతాం, బుద్ధిజం సంబంధించినటువంటి ఫీచర్స్, ఎందుకు ఎమర్జెన్సీ అయింది, అందులో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఎవరు, ఇటువంటివి చదువుతాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ బుద్ధిజాన్ని ఇంకా మనం ఎక్కువగా చదవాలి అంటే బుద్ధిజంలో కొన్ని సెక్ట్స్ ఉన్నాయి, లైక్ మహాయాన అనేసి, హీనయాన, అలానే వజ్రయాన. ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఈ అంశాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి. వీటితో పాటు ఇందులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనే వాటి గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో నార్మల్గా బుద్ధిజం, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు వీటన్నిటినీ హోలిస్టిక్గా కవర్ చేసి చదవాలి. అండ్ ఆల్సో మనం బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి బాగానే చదువుతాం. బట్ మనం మర్చిపోయేదేంటి, హీనయాన, మహాయాన, వజ్రయాన సెక్స్, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు, వీటితో పాటు ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్స్ ఉన్నాయి, వీటికి ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి, ఇందులో మళ్ళీ బౌద్ధ భిక్షువులు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఫోకస్ చేస్తూ చదవాలి. అట్ ద సేమ్ టైం మహాయాన, హీనయాన, వజ్రయానకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చదువుకోవాలి. సో నార్మల్గా ఏదైనా ఒక అంశాన్ని చదివేటప్పుడు ఇలా హోలిస్టిక్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక స్టేట్స్ that the land revenue rate of లుంబిని was reduced to 1/8? కింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడింది పేర్కొంది? ఆఫ్ కోర్స్ మనకి ఫస్ట్ టైం అశోక ఎంపైర్, దట్ మీన్స్ మౌర్యన్ ఎంపైర్కి సంబంధించి ట్యాక్స్ సిస్టమ్ గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో చెప్పారు అంటే రుమెందా ఇన్స్క్రిప్షన్లో చెప్పారు అనేసి మనం ఈజీగా గెస్ చేస్తాం, ఈజీగా ఆన్సర్ కూడా చేసేస్తాం. నార్మల్గా ఈ క్వశ్చన్ని వన్ థింగ్ రుమెందా ఇన్స్క్రిప్షన్ అయినా అడగొచ్చు, లేదంటే ఈ రుమెందా ఇన్స్క్రిప్షన్లో దేనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి అనేసి అడగొచ్చు. అలా కాకుండా రుమెందాయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది, ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది, ప్రజెంట్ ఏ కంట్రీలో ఉంది అనేసి అయినా అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక క్వశ్చనే కానీ దీన్ని 3 రకాలుగా అడగొచ్చు అనేసి చెప్తున్నాను. వీటితో పాటు ఇంకా ఇక్కడ ఏవైతే సపరేట్గా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏది అంటే లఘు శిలాలేఖ్. సో మనకి మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది మైనర్ రాక్ ఎడిక్ట్. సో దీని గురించి కూడా ఎక్కువగా అడగడానికి ఆస్కారాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. ఏంటి మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మొదటిసారిగా అశోక నేమ్ని మనకి ఈ మస్కీ స్టోన్ స్లాబ్ మీదే రాయడం జరిగింది. సో దేవానా పియాదాసి అనే అశోకుడి యొక్క పేరుని మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో లిఖించడం జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ రుమెందా ఇన్స్క్రిప్షన్. ఎక్కడుందంటే లుంబినీలో ఉంది. మోస్ట్లీ మనకి ఇప్పుడు చెప్పింది ఏంటి, వన్ థింగ్ ఈజ్ అశోక, తర్వాత బుద్ధిజంకి సంబంధించినటువంటి అంశాలు. నార్మల్గా మనకి అటు మౌర్యన్ ఎంపైర్ అలానే బుద్ధిజం గురించి మాత్రం ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే 30లో 2 to 3 క్వశ్చన్స్ అంటే మనకి చాలా ఎక్కువగా ప్రయారిటీ, అంటే 10% ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తున్నాయి కాబట్టి వీటిని అంత ఈజీగా తీసుకోవచ్చు.
వీటితో పాటు మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి, మొఘల్ ఎంపైర్ గురించి కావచ్చు, ఐవీసీ గురించి, అంటే ఏవైతే చాలా ఎక్కువగా రిపీటెడ్గా థీమ్స్ ఉంటాయో వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. దాని తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా, అంటే సరైనది అడిగాడా, సరికానిది అడిగాడా అనేది కూడా చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగారు, సరికానిది ఏది అని అడిగారు. హుమయూన్ బోట్ ఫేమస్ పెయింటర్స్ మీర్ సయ్యద్ అలీ అండ్ అబ్దుస్ సమాద్ ఫ్రమ్ ఇరాన్ టు ఢిల్లీ. హుమయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ మసాద్ ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు. దెన్ జహంగీర్ రైన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్. జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్కి ఒక స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ జహంగీర్, యూరోపియన్ పెయింటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద మొఘల్ కోర్ట్ బై ద డానిష్ మర్చెంట్స్. సో జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ని ప్రవేశపెట్టారు. సో ఇందులో ఏది ఇన్కరెక్ట్ అని అడిగారు. నార్మల్గా మనం మొఘల్ ఆర్కిటెక్చర్ లేదంటే మొఘల్ పెయింటింగ్ గురించి చదివితే ఈజీగా ఈ ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చేటటువంటి ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టు కొన్ని అంశాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ థర్డ్ ఆప్షన్ చేసుకోండి. డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ జహంగీర్ కాదు, డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ అక్బర్. అక్బర్ కాలంలో యూరోపియన్ పెయింటింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసారా, జస్ట్ నేమ్స్ చేంజ్ చేస్తూ ఇచ్చారు. కాబట్టి మనకి సబ్జెక్ట్ మీద పూర్తి క్లారిటీ ఉంటే ఇటువంటి ఆన్సర్స్ని ఈజీగా చేసేయచ్చు. సో దట్ ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ సి మాత్రమే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో సరైనది 4th వన్. దాని తర్వాత విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో పౌతవాదక్ష అనే ఆయన వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్. వీటితో పాటు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా ఏవేవి ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ ఇన్ఫాంట్రీని పదాధ్యక్ష, క్యావెలరీని అశ్వాధ్యక్ష, వార్ చారియట్స్ని రథాధ్యక్ష, వార్ ఎలిఫెంట్స్ని అష్టాధ్యక్ష అంటారు. సో మెయిన్గా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. వీటితో పాటు మనకి సప్తాంగా థియరీ అనేది కూడా ఉంటుంది కదా. సో ఈ సప్తాంగా థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ సప్తాంగా థియరీ ఏ బుక్లో ఉంది అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ సప్తాంగా థియరీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఈ అంశాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యన్ ఎంపైర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రోమక సిద్ధాంతం రిటన్ బై వరాహమిహిర డీల్స్ విత్ ఆస్ట్రానమీ. ఇక్కడ మళ్ళీ చూడండి, మనకు ఒకే క్వశ్చన్ని 3-4 రకాలుగా అడగొచ్చు అనేసి ఎగ్జామినరే మనకు ఒక హింట్ ఇస్తున్నాడు. వన్ థింగ్ ఈజ్ రోమక సిద్ధాంత అనే బుక్ని ఎవరు రాశారు అనేది ఒక బిట్టు, వరాహమిహిర రాసినటువంటి బుక్స్ ఏంటి అనేది ఇంకొక బిట్టు, అలానే రోమక సిద్ధాంత అనే బుక్ దేనికి సంబంధించింది అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇదొక బిట్టు. ఒకే ఎంసీక్యూని మనకి తిప్పి అడగాలంటే ఇలా అడగడానికి ఆస్కారాలు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనం ఏ బుక్ ఎవరు రాశారు అనేది చదువుతూనే ఆ బుక్ దేనికి సంబంధించింది అనేది కూడా చదువుకోవాలి. దీంతోపాటు ఆ బుక్ ఏ లాంగ్వేజ్లో రాసడం జరిగింది అనేది కూడా చదువుకోవాలి. నార్మల్గా ఇలా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ గురించి కూడా చదువుకోవాలి. వీటితో పాటు వీళ్ళకి కాంటెంపరీగా ఉన్నటువంటి కింగ్స్ ఎవరు అనేది కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పులకేశి 2లో ఎవరున్నారు, హర్షవర్ధన ఎంపైర్లో ఉన్నటువంటి పోయిట్ ఎవరు, పులకేశి 2 ఎంపైర్లో ఉన్నటువంటి పోయిట్ ఎవరు, ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి కాంటెంపరీస్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నార్మల్గా పోయిట్స్ గురించి చదివేటప్పుడు ఇలా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలా మనం డైలీ ఒక 5 MCQs గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.